జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. నగరంలో 14 బాలుర బాలికల హాస్టల్స్ ఉన్నాయి. గిరిరాజ్ కాలేజీ ఎస్సీ హాస్టల్స్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. కొద్దిపాటి వర్షానికి బిల్డింగ్ లో లీకేజ్ వస్తుందని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం కావడంతో తరచూ పెచ్చులుడుతున్నాయని కూడా చెబుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లాలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు అంటే టౌన్లోనే 13కు పైగా ఇటు ఎస్సీ బీసీ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ ఎస్సీ బీసీ హాస్టల్లో ఇటు గర్ల్స్ బాయ్కి సంబంధించినటువంటి హాస్టళ్ళు ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా గిరిరాజ్ కళాశాలలోని ఎస్సీ హాస్టల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. భారీ వర్షం కురిస్తే ఎప్పుడు కూలుతుందో అనేటువంటి భయాందోళనలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భయంగా ఇక్కడ బ్రతుకు వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కాలేజీ వెళ్ళి వచ్చేసరికి మరి బిల్డింగ్ ఉంటుందో, రాత్రి పడుకునే సమయంలో భారీ వర్షం పడితే కనుక కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో ఎన్నిసార్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు విన్నవించినా కానీ ఎటువంటి ప్రయోజనము లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు మిర్చి కాంపౌండ్లోని ఇటు మిర్చి కాంపౌండ్లోని హాస్టల్ సంక్షేమ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా నామ్దేవ్ వార్డులోని సంక్షేమ హాస్టల్లో కూడా ఇటు బాత్రూమ్స్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇటు ఫుడ్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇటు స్థానికుల అంటే విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. రేకుల షెడ్ వేసి అక్కడ వంట రూమ్ అక్కడ ఏర్పాటు చేశారు. వంట రూమ్లో అటు వంట కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం నాచు పట్టి ఉన్నటువంటి పరిస్థితి. భారీ వర్షం కురిస్తే కనుక బిల్డింగ్ అయితే కూలిపోయే పరిస్థితి నెలకొనుంది. ఈ విషయంలో ఇటు విద్యార్థులను ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. బాబు చెప్పు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏముంది ఇట్లా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు ఫైనల్ ఇయర్ వచ్చాను. ఇక్కడే గిరిరాజ్ కళాశాలలో మన క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నాను. ఇప్పుడు వర్షాకాలం వస్తే రూమ్లలో పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో మంజూరైన బిల్డింగ్ కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. పడుకున్నప్పుడు మీద నుంచి రాలడం కానీ కొద్దిగా దోమల ఇబ్బంది కూడా ఉంది. అలాగే కొద్దిగా బాత్రూమ్స్ కూడా బాగా రోజులే ఉన్నాయి. అదే మొన్న కాలేజీలో కూడా లెటర్ ఇచ్చాం. ఇదే సార్ ద్వారా కూడా కొంచెం సార్ బిల్డింగ్ గురించి మాట్లాడి ఏదైనా చేయండి సార్ అని సార్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి హాస్టల్లో. బాగా చాలా రోజుల తర్వాత హాస్టల్ గోడలు కానీ పెచ్చులు పడుకున్నప్పుడు పడుతున్నాయి. దీని గురించి ఏదైనా ప్రభుత్వం కానీ కాలేజ్ వాళ్ళు కానీ హాస్టల్ కమ్యూనిటీ కానీ ఏదైనా పట్టించుకుంటే బాగుంటుంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అయితే ఇక్కడైతే ఇంతకుముందు మొత్తం ఇది ఉండంట సార్. హాస్టల్ మొత్తం ఇక వెనక కూడా 30 సంవత్సరాల నుంచి వెనక మొత్తం తీపేరారంట సార్. మొత్తం మోరు నీళ్ళు రావడం, వర్షం నీళ్ళతో అంత నిండిపోవడం, మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. సార్ వచ్చినాక మొత్తం తీపిచ్చేసి మొత్తం సాఫ్ చేపించేసిండు. పాములు కూడా వెళ్తుండే ఇంతకుముందు, అవన్నీ అయిపోయింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి అంటే పూర్తిగా మనం ఇక్కడ ఇటు పరిశుభ్రతకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సారు వార్డెన్ ఎవరైతే ఉంటారో వార్డెన్ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఇంకా బిల్డింగ్ సంబంధించి కొదువ ఉంది. బిల్డింగ్ మాకు అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పీడిఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? నిజామాబాద్ టౌన్లో ముఖ్యంగా నిజామాబాద్ టౌన్లో దాదాపు 14 వరకు బాలికల సంక్షేమ వసతి గృహాలు ఉండడం జరిగింది, ప్రభుత్వం సంబంధించింది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల క్యాంపస్లో ఉన్న ఎస్సీ హాస్టల్ దాదాపు 72 సంవత్సరాలు అవుతా ఉంది. 72 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ ఎంతో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జిల్లా అధికారులకు, కలెక్టర్లకు కూడా మనం విన్నవించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దీని మరమ్మతులు కాదు, అసలు బిల్డింగ్ మొత్తం కూల్చివేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ నిర్మించాలని పీడిఎస్గా అనేక మార్లు డిమాండ్ చేయడం జరిగింది, కోరడం జరిగింది వినతుల ద్వారా. అదే సందర్భంలో దాదాపు 72 సంవత్సరాల నుంచి మొత్తం విద్యార్థుల మీద పెచ్చులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఎప్పుడు బిల్డింగ్ కూలిపోతుందో అనే అయోమయంలో
విద్యార్థులు ఉండడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కూడా జిల్లా కలెక్టర్ మీ సంబంధించిన స్పెషల్ ఫండ్ ద్వారా అయినా ఇక్కడ ఎస్సీ హాస్టల్ సంబంధించిన గిరిరాజ్ కాలేజీలో ఉన్న ఎస్సీ హాస్టల్కి సపరేట్ బిల్డింగ్ను కట్టించాల్సిందిగా నిర్మించాల్సిందిగా మేము పీడిఎస్ కోరుతా ఉన్నాము. రైట్, ఇది ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు చెప్తా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, పక్కా భవనాలను నిర్మించాలని చెప్పేసి విద్యార్థులు కోరుతా ఉన్నారు. ఇటు భారీ వర్షం కురిస్తే కనుక ఇటు ఈ యొక్క బిల్డింగ్లో మేము మనగడ అంటే ఉండలేమని చెప్పేసి ఇటు విద్యార్థులు వాపోతున్న పరిస్థితి. మెనూ ప్రకారమే ఇటు ఆహారాన్ని కూడా విద్యార్థులకు అందించాలి, అదేవిధంగా పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్.